టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అండి. ఈరోజు మనము ఈజీగా ఇంకొక డిజైన్ అయితే చేద్దామండి. బ్రైడల్ డిజైన్ సింపుల్గా ఒకటైతే చేద్దాము. అయితే దానికోసం నేను ఇలా దారాలు అయితే తీసుకున్నా అండి. దారాలు తీసుకున్న తర్వాత ఇలా అయితే ముందుగా మనం కట్టుకోవాలి. ఇలా దారాలు తీసుకోండి. నేను వచ్చేసి 90 రౌండ్స్ తీసా అండి. 90 రౌండ్స్, మీరు 100 అయినా సరే ఓకే, కాస్త లావుగా ఉంటే బాగుంటుంది, ఓకేనా. ఆ తర్వాత ఇలా ఒక స్టిక్ అయితే తీసుకొని దీనికి ఇలా పెట్టేసుకోండి, ఓకేనా. టాజిల్ కూడా మనం ఇలాగే కట్టుకుంటాం కదా, దానిలాగానే అనమాట. తీసుకున్న తర్వాత జరీ తీసుకొని, ఓకేనా, జరీ తీసుకొని దీన్ని కాస్త ఇలా చుట్టేసేయండి. చుట్టేసాక దీన్ని వదిలేసేసి దీన్ని పట్టుకొని దీని పైనుంచి కూడా ఇలా చుట్టేసేయండి, ఓకేనా. ఇది మొత్తం కూడా ఇట్లా కవర్ అయ్యేటట్టుగా చుట్టుకోండి. చుట్టిన తర్వాత దీన్ని ముడేసేసుకోండి, ఓకేనా. ఇలా ముడేసేసుకొని కట్ చేసేసుకోండి. అంతకుముందు నేను కట్ చేసిన టాజిల్స్ ఏవైతే ఉన్నాయో నేను వాటి లెంత్ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఈక్వల్ లెంత్లో వచ్చేటట్లుగా ఇలా అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత బీడ్స్ వచ్చేసి సిల్వర్ బీడ్స్ తీసుకున్నాను ఇలా చిన్నగా, ఓకేనా. ఇలా చిన్నగా 1 mm సైజులో ఉన్న సిల్వర్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని తీసుకోండి, టాజల్ తీసుకొని మనం 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా డాట్ పైన పెట్టేసేయండి. మనం థ్రెడ్ ఎంతవరకు అయితే చుట్టామో అంతవరకు పెట్టేసుకోండి. ఆ తర్వాత శారీకి అడుగు నుంచి ఇలా పైకి కూర్చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా కిందకి కూర్చోండి, ఓకేనా. ఇలా కూర్చిన తర్వాత ఇటువైపు సైడ్కి కూర్చోండి, పీకో చేసిన దగ్గరకు వచ్చేలాగా. ఆ తర్వాత ఇవి ఒక 6 బీడ్స్ అయితే తీసుకోండి. మనము సింగిల్ థ్రెడ్ తీసుకున్నాం కాబట్టి మనకి లావు ఎక్కువగా ఉండదు, అందువల్ల 6 బీడ్స్ అయితే సరిపోతాయి, ఓకేనా. దీనికి ఆపోజిట్లోనే కుచ్చేసేయండి. తర్వాత ఇవి సరి చేసుకోండి, ఓకేనా. మంచిగా వచ్చేటట్లుగా సరి చేసి పెట్టుకోండి. ఆ తర్వాత దీనిపైన మళ్ళీ ఒకసారి ఇలా కూర్చోండి. మళ్ళీ ఇంకొక 6 బీడ్స్ అయితే తీసుకోవాలండి. 5 6 బీడ్స్ తీసుకుని మళ్ళీ ఇటువైపు కూర్చోండి. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు మళ్ళీ ఒకసారి కూర్చేసి మళ్ళీ ఇంకొక 6 బీడ్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇటువైపు కూర్చేసేయండి. మళ్ళీ నీడిల్ అడుగును ఉంటుంది కాబట్టి అడుగు నుంచి తీసి మళ్ళీ ఇలా పైకి కూర్చోాలి. మళ్ళీ 6 బీడ్స్ అయితే తీసుకోండి. 3 4 5 6, ఓకేనా. 6 తీసుకున్న తర్వాత ఇప్పుడు 4 లైన్స్ వరకు ఇలా 6 బీడ్స్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇలా పైకి కూర్చేసి ఒక 4 బీడ్స్ తీసుకోండి. 4 బీడ్స్ తీసుకొని ఇటువైపు కూర్చేసేయండి. తర్వాత ఈ 4 బీడ్స్ని మధ్యలో 2 మధ్యలో చూసుకొని నీడిల్ కుచ్చేసి ఇలా డివైడ్ చేసుకోండి. 4 ఉన్నాయి కదా, 2 మధ్యలో వస్తుంది, తర్వాత 3 మధ్యలో వస్తుంది. ఇలా థ్రెడ్ వచ్చేసి ఇలా సెంటర్లోకి వచ్చేటట్టుగా చూసుకొని ఇలా కట్టేసేయండి. అంతే అండి, సింపుల్గా ఉంటుంది. మనకి బ్రైడల్ డిజైన్ ఎలా అయితే చేసుకుంటామో అలానే వస్తుంది ఈ డిజైన్ ఇలా అయితే చేసేసాను.